Hello students, how are you all? Hope you all are good. So today we are going to start a new chapter which is time and distance. Time and distance అనే ఒక కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేసుకున్నాం మీరు. Okay? Before that, okay, here in this chapter there are two terms. రెండు terms ఉన్నాయి. ఏంటి? First term is time and second term is distance. Time అనేది ఒక term కనిపిస్తుంది and distance అనేది second term. Okay, here I will try to explain these two terms. First, ఈ రెండు terms ఏంటి, టైం అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి, ఈ రెండు టర్మ్స్ ఎలా డిఫైన్ అయితే అవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, లెట్ us try to know these terms first. Right. First, let us start with distance. Okay, distance అంటే ఏంటి? What do you mean by distance? Distance is nothing but the actual path covered by the body. The actual path covered by a moving body is called as distance. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కదులుతుంది అనుకో, if any object is moving, okay, and whenever it is moving, అది ఎప్పుడైతే కదులుతుందో, okay, whenever it is moving, the path it has traced, అది ట్రేస్ చేసిన పాత్ ని కంప్లీట్ లెంత్ కనుక నేను మెజర్ చేస్తే, okay, suppose you are here, నువ్వు ఇక్కడ నుంచి you started to move, నువ్వు కదలడం స్టార్ట్ చేసి, okay, whenever you are moving, you are trying to take some path, ఏదో ఒక పర్టికులర్ పాత్ తీసుకున్నావు, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డైరెక్షన్, నువ్వు ఏ డైరెక్షన్ లో వెళ్తున్నావో అది అనవసరం, కానీ ఏదో ఒక పాత్ తీసుకున్నావు. ఓకే, ఇఫ్ ఐ ట్రై టు మెజర్ దిస్ లెంత్ ఆఫ్ ద పాత్, ఈ పాత్ యొక్క కంప్లీట్ లెంత్ ని నేను కనుక మెజర్ చేసిన అనుకో, దిస్ కంప్లీట్ లెంత్ ఆఫ్ దిస్ పాత్ ఇస్ కాల్డ్ as డిస్టెన్స్. దీన్నే మనం డిస్టెన్స్ అంటాం. అర్థమవుతామా? డిస్టెన్స్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ యు హావ్ కవర్డ్. ఓకే, లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ కవర్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇస్ కాల్డ్ as డిస్టెన్స్. దాన్ని మనం డిస్టెన్స్ అంటాం. క్లియర్ కదా ఇది? రైట్. సో డిస్టెన్స్ అనేది అర్థమైపోయింది మనకు. అంటే సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్, మూవింగ్ ఆబ్జెక్ట్ ఏ పాత్ నైతే ట్రేస్ చేస్తుందో, మూవింగ్ ఆబ్జెక్ట్ ఏ పాత్ నైతే ట్రేస్ చేస్తుందో ఆ పాత్ యొక్క లెంత్ ని మనం డిస్టెన్స్ అంటాం. లైక్ సపోజ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్, మూవింగ్ ఆబ్జెక్ట్ ఒక సర్క్యులర్ పాత్ ని ట్రేస్ చేసింది అనుకో, ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా కంప్లీట్ చేసి ఇలా వచ్చేసింది. It have traced a circular path. For tracing a circular path, it has moved its circumference. Complete circumference ni trace chesindi. Then the complete circumference of this circle is considered to be the distance of this object. Edaina oka object oka square path trace chesindi anuko. Okay, ikkada nunchi start chesindi and here end chesindi. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా అక్కడి నుంచి ఎండ్ చేసి, ఓకే, దెన్ దిస్ కంప్లీట్ లెంత్ ఇస్ కాల్డ్ as, or this perimeter or circumference of this square is considered to be its distance. ఓకే, ఒక ట్రయాంగిల్ పాత్ ట్రేస్ చేస్తే ట్రయాంగిల్, ఒక రాండమ్ పాత్ ట్రేస్ చేస్తే రాండమ్ పాత్, ఓకే, దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి as distance. దాన్ని మనం డిస్టెన్స్ అంటాం. అండ్ వై వి ఆర్ మెజరింగ్ ద డిస్టెన్స్, మనం ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఓకే, what is a physical quantity? Physical quantity means which can be measured. Okay, మనం ఇప్పటివరకు అన్ని ఫిజిక్స్ లో డిస్కస్ చేసే ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్ మీన్స్ ద క్వాంటిటీస్ విచ్ యూ కెన్ మెజర్. ఇప్పుడు ఈ లెంత్ ని నువ్వు మెజర్ చేస్తున్నావు, డిస్టెన్స్ ని నువ్వు మెజరింగ్. ఓకే, దిస్ మెజరింగ్ డిస్టెన్స్ ఈస్ దట్ క్వాంటిటీ విత్ విచ్ యూ ఆర్ మెజరింగ్, దాన్ని మనం ఫిజికల్ క్వాంటిటీ. ఈ ఫిజికల్ క్వాంటిటీని అయినా మెజర్ చేయాలంటే యూ రిక్వైర్ సమ్ యూనిట్. అంటే నువ్వు ఎలా మెజర్ చేస్తావు? ఓకే, ఆ లెంత్ అయితే తీసుకొని మెజర్ చేయమన్నా సార్, ఎలా మెజర్ చేస్తారు సార్? సెంటీమీటర్స్ తోట, మీటర్స్ తోట, ఓకే, ఏదో ఒక యూనిట్ అంటూ ఉంటుంది. దట్ మీన్స్ వీ రిక్వైర్ ఏ స్పెసిఫిక్ యూనిట్. దాంట్లో మనం యూజ్ చేసే ద స్టాండర్డ్ యూనిట్ విచ్ ఇస్ కాల్డ్ as the SI సిస్టమ్, విచ్ వి ఆల్రెడీ డిస్కస్. ఓకే, ఆల్రెడీ SI సిస్టమ్, CJ సిస్టమ్స్ అన్ని సిస్టమ్స్ డిస్కస్ చేశాం. దాంట్లో SI సిస్టమ్ లో, ఇన్ ద SI సిస్టమ్ ద డిస్టెన్స్ యూనిట్ ఈస్ మీటర్. Meter is considered as the SI unit for the distance. Distance ki SI unit అనేది meters. This is denoted by the symbol M. Okay, M అనే సింబల్ తో డినోట్ చేస్తాం. మరి ఇక్కడ ఒక మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఈజ్ ఎ మీటర్.
మీటర్ అంటే ఏంటి, ఎంత మీటర్, ఒక మీటర్ లెంత్ అంటే ఎంత, ఇంతనా 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 ఇంత పెద్దనా. సో వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద మీటర్. ఓకే, ఒక మీటర్ లెంత్ ఎంతనో మనకు తెలియాలి. వీ నీడ్ టు అక్యురేట్లీ నో హౌ మచ్ ఈజ్ ఎ మీటర్ సో దట్ ఐ కెన్ మెజర్ దిస్. ఓకే, మనకు మీటర్ ఎందుకు కావాలి, మెజర్ చేయాలి. ఓకే, మెజర్ చేయాలంటే మనం ఎలాగైనా మెజర్ చేసుకోవచ్చు కదా. సో ఇన్ ఓల్డెన్ డేస్ వి నో మోస్ట్లీ దే యూస్ టు యూస్ ద బాడీ పార్ట్స్ టు మెజర్ ఎనీథింగ్. ఓకే, సపోజ్ నేను ఈ బోర్డ్ ని మెజర్ చేయాలనుకో, ఐ కెన్ యూస్ ఎనీ ఆఫ్ మై బాడీ పార్ట్. లైక్ సపోజ్ నేను నా హ్యాండ్ స్పాన్ ని యూస్ చేసుకొని మెజర్ చేసుకుంటాను. ఓకే, ఐ విల్ ట్రై టు మెజర్ దిస్. నేను నా హ్యాండ్ స్పాన్ మెజర్ చేసుకుంటే నా హ్యాండ్ స్పాన్ కి సపోజ్ ఒక 10 వచ్చింది అనుకో, మీ హ్యాండ్ స్పాన్ ఎంత వస్తుంది, 12 or 13 అంటే ప్రతి పర్సన్ యొక్క బాడీ పార్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ నెంబర్స్ వస్తుంది. బికాస్ ఆఫ్ విచ్ ఇట్ లీడ్స్ టు మెనీ వాట్ విల్ సే డిస్ప్యూట్స్. ఓకే, చాలా డిస్ప్యూట్స్ కి రేజ్ అయింది. దానికోసం ఒక స్టాండర్డ్ థింగ్ ని తీసుకురావాలనుకున్నారు. బై దాట్ ఓన్లీ దే గాట్ ఇట్ యాస్ మీటర్. ఓకే, యాక్చువల్లీ స్కేల్స్ అని, ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ యూజింగ్ స్కేల్స్, ఓకే, ఈ యూజ్ చేస్తున్న స్కేల్స్ అన్ని ఒక మేజర్ స్కేల్ కి రెప్లికా. ఓకే, మనం ఏదైతే సెంటీమీటర్ స్కేల్ మీటర్ స్కేల్ యూజ్ చేస్తున్నామో దిస్ ఈస్ ఎ రెప్లికా ఆఫ్ ఎ మెయిన్ స్టాండర్డ్ ద మీటర్ స్కేల్. మనం యూజ్ చేసేది మీటర్, కానీ ఒక ద మీటర్ ఉంటుంది. వాట్ ఈస్ ద అని ఎప్పుడు యూజ్ చేస్తాం, లైక్ ద సన్, ద మూన్ అంటున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ యూనిక్ ఉంటుంది. ఓకే, అలానే ఒక యూనిక్ స్కేల్ ఉంటుంది మీటర్ స్కేల్. ఓకే, విచ్ ఇస్ కెప్ట్ ఇన్ బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ప్యారిస్ లో బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో పెట్టుంది. దాని నుంచి మనం ఈ మీటర్ స్కేల్స్ అన్ని కాపీస్ తీసుకొస్తున్నాం. యాక్చువల్లీ స్కేల్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఎవాల్వ్ అయిందంటే, ద కాన్సెప్ట్ ఆఫ్ స్కేల్ వాజ్ ఎవాల్వ్డ్ ఇన్ ఈజిప్ట్. ఓకే, ఈజిప్ట్ లో ఈ స్కేల్ అనే కాన్సెప్ట్ ని ఎవాల్వ్ అయింది. ఎందుకు ఎవాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటే, ఇన్ ఈజిప్ట్ లో వి నో ఈజిప్ట్ ఇస్ ఫేమస్ ఫర్ పిరమిడ్స్, రైట్? సో ఈజిప్ట్ ఇస్ ఫేమస్ ఫర్ పిరమిడ్స్ ఎక్కువగా ఉంటాయి అక్కడ. ఓకే, ఈ పిరమిడ్స్ బ్లాక్ ఎలా ఫామ్ చేస్తారమ్మా, హౌ దిస్ పిరమిడ్స్ ఆర్ మేడ్? ఓకే, దే హావ్ అరేంజ్డ్, సిస్టమేటికల్లీ అరేంజ్డ్ సమ్, ఇది ఒక పిరమిడ్ అనుకో. సో దే హావ్ అరేంజ్డ్ సమ్ స్టోన్స్. ఓకే, స్టోన్స్ ని సిస్టమేటికల్ గా ఇలా అరేంజ్ చేసుకుంటూ బ్లాక్స్, ఒక బ్లాక్ మీద ఒక బ్లాక్, ఇలా కంప్లీట్లీ లైక్ దిస్ దే హావ్ అరేంజ్డ్ అండ్ మేడ్ దిస్ ఏ పిరమిడ్. ఒక పిరమిడ్ లాగా ఫామ్ చేశారు. మరి ఈ పిరమిడ్స్ ఆర్ ఈ స్టోన్స్ ని ఓకే తయారు చేయాలంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ వన్ పర్సన్ టు మేక్ ఆల్ దిస్ మెనీ స్టోన్స్? ఓకే, ఈ స్టోన్స్ అన్నిటిని ఒక బ్లాక్స్ ఫామ్ లో, ఒక క్యూబ్ ఫామ్ లో తయారు చేయాలి. ఓకే, అన్ని క్యూబ్స్ ని ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఒకటే పర్సన్ ఆ క్యూబ్స్ ని తయారు చేయడం కుదురుతుందా? నో, వి రిక్వైర్ సో మెనీ లేబర్స్. ఓకే, దీనికి ఒక పిరమిడ్ తయారు చేయడానికి చాలా లేబర్స్ కావాలి. ఆ లేబర్స్, ప్రతి ఒక్క లేబర్ డిఫరెంట్ లేబర్ డిఫరెంట్ వర్క్ చేస్తుంటారు. ఓకే, సమ్ లేబర్స్ విల్ బి మేకింగ్ దిస్ బ్లాక్స్, ఈ బ్లాక్స్ చేస్తుంటారు. మరి బ్లాక్స్ చేయడానికి అక్కడ కింగ్ ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఏం చెప్పిందంటే, హీ టోల్డ్ టు మేక్ ఏ క్యూబికల్ షేప్డ్ స్టోన్స్ ఫర్ ఎవ్రీ లేబర్. ఓకే, లేబర్ అందరినీ ఆ స్టోన్స్ ని చెక్కి ఒక క్యూబ్ షేప్ లో చేయడం. ఓకే, వాళ్ళందరూ క్యూబ్ షేప్ లో తయారు చేయడం స్టార్ట్ చేశారు. కానీ వారు స్పెసిఫిక్ గా ఎలా క్యూబ్ చేయాలో చెప్పలేదు. హీ టోల్డ్ టు మేక్ ఓన్లీ క్యూబ్స్ చేయమన్నాడు. ఓకే, ఒక లేబర్ ఏమో హీ మేడ్ ఏ స్మాల్ క్యూబ్. ఓకే, ఇలా ఒక చిన్న క్యూబ్. ఇంకో లేబర్ ఏమో ఇలా ఒక పెద్ద క్యూబ్. ఇంకో లేబర్ ఇంకొంత పెద్ద క్యూబ్. ఓకే, ప్రతి లేబర్ ఒక డిఫరెంట్ సైజ్ ఆఫ్ క్యూబ్ చేసింది. ఓకే, అండ్ ఎవ్రీ లేబర్ హ్యాస్ డన్ ఏ డిఫరెంట్ సైజ్ ఆఫ్ క్యూబ్. నౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అరేంజ్ దీస్ ఆల్ క్యూబ్స్ అండ్ మేక్ ఇట్ ఏ పిరమిడ్? ఇలా అన్ని క్యూబ్స్ ని అరేంజ్ చేసుకుంటూ పిరమిడ్ చేయడం పాసిబుల్ కాదు కదా. సో ఇలా పాసిబుల్ కాదు కాబట్టి దే టోల్డ్ దట్ నో యూ షుడ్ నాట్ మేక్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. ఓకే, డిఫరెంట్ షేప్స్ లో, డిఫరెంట్ సైజెస్ లో కాదు, ట్రై టు మేక్ ద సైజ్ ఆఫ్ ఎ క్యూబ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ద డిస్టెన్స్ బిట్వీన్ ఇక్కడ, ఓకే, టిప్ ఆఫ్ యువర్ హ్యాండ్ టు యువర్ ఎల్బో, ఇంత డిస్టెన్స్ ని పెట్టుకొని ట్రై టు మేక్ ద స్టోన్స్ అన్నారు. సో అందరు ఓకే రైట్, ఒక స్టాండర్డ్ ఫిక్స్ అయిపోయింది. దిస్ స్టాండర్డ్, ఓకే, ఫ్రమ్ ద సైజ్ ఆర్ లెంత్ ఆఫ్ ద టిప్ ఆఫ్ యువర్ హ్యాండ్ టు యువర్ ఎల్బో, దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ 1 క్యూబిట్. దీన్నే క్యూబిట్ అన్నారు. Okay, so cubit was nearly the first measuring length. Okay, standard measuring length. Okay, ila cubit ni measure cheskunటూ they have tried to use. Kani they told
to keep the cubit of the particular labor. ఒక పర్టికులర్ లేబర్ ఎవరి లేబర్ కి వాళ్ళే పెట్టుకుంటూ చేసుకుంటారు. కానీ we know that every labor hand is not same. కొంతమంది షార్ట్ ఉంటారు, కొంతమంది టాల్ ఉంటారు. టాల్ పీపుల్ కి హ్యాండ్స్ పెద్దగా ఉంటాయి, షార్ట్ పీపుల్ కి హ్యాండ్ చిన్నగా ఉంటాయి. బై దాట్ ఆల్సో దే ఆర్ గెటింగ్ డిఫరెంట్ షేప్స్. దాని నుంచి కూడా డిఫరెంట్ షేప్స్. ఓకే, అగైన్ దే థాట్ దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. We need to fix a particular cubit. ఒక పర్టికులర్ క్యూబిట్ అనేది ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయాలంటే ఎవరిదో ఒక్కడిది మాత్రమే హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. ఎవరో ఒక్కడిది మాత్రమే హ్యాండ్ లెంత్ తీసుకోవాలంటే మోస్ట్లీ ఎవరిది తీసుకుంటారు? ద హెడ్ ఆఫ్ ద స్టేట్, దట్ మీన్స్ ద కింగ్. ఓకే, కింగ్ హ్యాండ్ లెంత్ ని తీసుకొని దే హావ్ మేడ్ ఏ వుడెన్ లెంత్ విచ్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద కింగ్స్ హ్యాండ్. కింగ్ హ్యాండ్ సైజ్ ఉండే దాన్ని వుడెన్ లెంత్ ని మేక్ చేసి. ఓకే, దిస్ వాస్ కాల్డ్ యాజ్ ద రాయల్ క్యూబిట్. దీన్ని రాయల్ క్యూబిట్ అన్నారు. అండ్ అంతే లెంత్ ఉన్న ప్రతి ఒక్క వుడెన్ స్టిక్స్ ని అందరూ వర్కర్స్ కి ఇచ్చి దే ట్రై టు దే సెట్ దెమ్ టు మేక్ ద బ్లాక్స్ చేయమని చెప్పారు. అర్థమైంది కదా? సో బై దట్ ఎవ్రీ బ్లాక్ వాజ్ ఆఫ్ సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్. ఓకే, ఎవ్రీ బ్లాక్ సేమ్ సైజ్ సేమ్ షేప్ వచ్చింది. వై? బికాస్ దే వర్ యూజింగ్ దట్ రాయల్ క్యూబిట్. సో దిస్ వాస్ సెట్ ద బిగినింగ్ ఆర్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద స్కేల్స్. ఓకే, స్కేల్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనొచ్చు దాన్ని, రాయల్ క్యూబిట్స్. ఆ రాయల్ క్యూబిట్స్ తర్వాత అది ఈజిప్ట్ లో మెయిన్లీ ఉంది. తర్వాత ఫ్రాన్స్ లో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇంచ్ అనేది స్టాండర్డ్ లా తీసుకున్నారు. ఒక ఇంచ్ మీన్స్ నథింగ్ బట్ ఒక 3 బార్లీ సీడ్స్. ఓకే, మన వీట్ సీడ్స్ లాగా ఉంటాయి కదా, లైక్ దట్ బార్లీ కూడా ఉంటాయి. ఆ 3 బార్లీ సీడ్స్ ని ఒక పక్కన ఒకటి పెడితే ఎంతైతే లెంత్ ఉంటుందో దాన్ని 1 ఇంచ్ అంటారు. ఓకే, మరి బార్లీ సీడ్స్ కొన్ని ఫార్మ్స్ లో పెద్దగా ఉంటాయి, కొన్ని ఫార్మ్స్ లో చిన్నగా ఉంటాయి. అక్కడ కూడా లెంత్ వేరియేషన్. మరి కంట్రీ టు కంట్రీ వెళ్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెజర్మెంట్ చేసుకుంటారు. బికాస్ ఆఫ్ దిస్ లెడ్ టు ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఓకే, మొత్తం ట్రేడింగ్ లో పెద్ద కన్ఫ్యూజన్ ఉంటాయి, చాలా మంది ఫ్రాడ్స్ చేస్తుండే బికాస్ ఆఫ్ దిస్. ఓకే, టు ఓవర్కమ్ దీస్ ఆల్ థింగ్స్ everyone thought that we have to introduce a standard thing. Okay, ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ తీసుకురావాలి so that everyone can obey this standard measurement. Okay, that standard measurement was named as meter. దాన్నే మీటర్ అని పేరు చేశారు. ఓకే, పేరు అయితే ఫిక్స్ అయిపోయింది మీటర్. ఓకే, మరి ఈ మీటర్ అనేది ఎంత లెంత్? దట్ వాజ్ ఎ బిగ్ కన్ఫ్యూజన్. అదే ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. సో స్టార్టింగ్ లో ఏం సజెస్ట్ చేశారంటే దే told that okay, so in nearly 1600s they told that let us take the length of the pendulum. Okay, ఒక pendulum length తీసుకుందాం which is making exactly 1 oscillation for 1 second. ఒక సెకండ్ లో ఎగ్జాక్ట్లీ 1 ఆసిలేషన్ చేసే పెండులం ని మనం తీసుకుందాం. దట్ వన్ ఓన్లీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ 1 మీటర్ లెంత్ ఆఫ్ ద పెండులం. ఓకే, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మేకింగ్ 1 సెకండ్. 1 సెకండ్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందో ఏ పెండులం అయితే 1 సెకండ్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందో ఫ్రమ్ వన్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ టు అనదర్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, such kind of pendulums length can be considered as 1 meter అనుకున్నాం. But that is not practically possible. ఎందుకంటే we know that this pendulum oscillations depends on gravity మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆల్సో పర్టికులర్లీ 1 సెకండ్ అని పర్టికులర్ గా ఇంకా అక్కడ ఎగ్జాక్ట్లీ డెఫినేషన్ కూడా తెలియదు మనకు. ఓకే, కాబట్టి దిస్ వాజ్ నెగ్లెక్టెడ్. సో పెండులం కాన్సెప్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందంటే సమ్ పీపుల్ గ్రేట్ మ్యాథమెటిషియన్స్ దే టోల్డ్ దట్ సపోజ్ దిస్ ఇస్ ఎర్త్. ఇది ఎర్త్ అయితే the distance between the pole to equator, ఎర్త్ యొక్క నార్త్ పోల్ నుంచి ఈక్వేటర్ వరకు ఉండే డిస్టెన్స్ ని, the distance between pole and equator we consider to be okay. So what they thought is, if I measure the distance between the pole and equator of the earth, ఎర్త్ యొక్క పోల్ అండ్ ఈక్వేటర్ మధ్యలో డిస్టెన్స్ ని కనుక మనం మెజర్ చేస్తే దిస్ డిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు 1 crore మీటర్ ఆర్ 10 million meters. ఓకే, 10 million meters కి ఈక్వల్ ఉంటుంది అన్నమాట ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఈక్వేటర్. ఓకే, సమ్ పీపుల్ హావ్ సజెస్టెడ్ దిస్. ఓకే, పోల్ నుంచి ఈక్వేటర్ మధ్యలో డిస్టెన్స్ 10 million meters అయితే దాన్ని మనం మెజర్ చేసుకొని ఇఫ్ యూ విల్ ట్రై టు డివైడ్ ఇట్ బై 10 millions దెన్ విల్ గెట్ 1 meter. ఓకే, ఐడియా వాస్ గుడ్. కానీ వీ నో ఫ్రమ్ పోల్ టు ఈక్వేటర్ ఎన్నైనా డిస్టెన్స్ మెజర్ చేసుకోవచ్చు, ఇలా అయినా మెజర్ చేయొచ్చు,
ఇలా అయినా మెజర్ చేయొచ్చు, ఇలా మెజర్ చేయొచ్చు, ఇలా మెజర్ చేయొచ్చు. సో ఎక్కడి నుంచి అయినా మెజర్ చేసుకోవచ్చు. మరి ఎక్కడి నుంచి మెజర్ చేద్దాం? ఓకే, అట్ లాస్ట్ దే ఫైనల్లీ డిసైడెడ్ దట్ ఓకే వీ నీడ్ టు మెజర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఈక్వేటర్ పాసింగ్ త్రూ ప్యారిస్. సో ప్యారిస్ నుంచి పాస్ అవుతూ ఏదైతే వెళ్తుంటుందో లైక్ ఓకే ఐ హావ్ టు మెజర్ ద పోల్ టు ఈక్వేటర్ డిస్టెన్స్ పాసింగ్ త్రూ ద ప్యారిస్. ప్యారిస్ నుంచి పాస్ అవుతూ పోల్ టు ఈక్వేటర్ డిస్టెన్స్ ని నేను కనుక మెజర్ చేస్తే దట్ విల్ బి ఈక్వల్ టు 1 crore meters అన్నారు. ఓకే దెన్ సమ్ సైంటిస్ట్ ఓకే ఆర్ సమ్ what is say mathematicians, some mathematicians what they have done is literally we cannot measure from pole to equator. pole నుంచి ఈక్వేటర్ కు ఒక రోప్ పెట్టి లేకపోతే ఒక టేప్ పెట్టి మెజర్ చేయలేం ఎంత లెంత్ ఉంటుందో. ఓకే కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక స్పెసిఫిక్ పార్ట్ ఓకే ఒక స్పెసిఫిక్ పార్ట్ ని మెజర్ చేశారు. స్పెసిఫిక్ పార్ట్ అంటే ఒక సమ్ సర్టన్ లెంత్. ఎక్కడి నుంచి ఎక్కడ లెంత్ అంటే సో ఇట్ ఈస్ ఫ్రమ్ ఫ్రాన్స్ టు స్పెయిన్. ఓకే ఫ్రాన్స్ నుంచి స్పెయిన్ కి they took almost 7 years and completed the measurement of the distance from France to Spain. ఫ్రాన్స్ నుంచి స్పెయిన్ కి డిస్టెన్స్ మెజర్ చేశారు 7 years టైం తీసుకుని. ఓకే అండ్ యూజింగ్ దిస్ డిస్టెన్స్ they used the trigonometry and different kinds of formulas and they found out the complete length of this one. Okay total length ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేశారు. ఓకే సో ఆ ఫైండ్ అవుట్ చేసిన పార్ట్ ని when they have divided it by 1 crore ఓకే 1 crore తో డివైడ్ చేస్తే ఎంతైతే లెంత్ వచ్చిందో దట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ ఎ మీటర్. దాన్నే ఒక మీటర్ అని కన్సిడర్ చేశారు. వాట్ దే హావ్ డన్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ఈక్వేటర్ they have measured and divided it by 1 crore which gave them the distance as 1 meter. ఆ 1 meter అని వచ్చింది. ఓకే ఆ మెజర్ చేసిన లెంత్ ఉంది కదా ఇప్పుడు దాన్ని ఫర్గెట్ చేసుకోవద్దు కదా. దాన్ని వాట్ దే హావ్ డన్ ఇస్ ఇన్ నియర్లీ 1700 ఓకే 1790 టైంలో ఓకే 1780 to 1790 టైంలో దే హావ్ మేడ్ 1 rod which is having the length of this 1 meter. ఈ 1 meter లెంత్ ఎంతైతే ఉందో దాంతో ఒక ప్లాటినం తో చేసిన ఒక రాడ్ ని మెజర్ చేశారు. ఓకే దే మేడ్ ఎ రాడ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ప్లాటినం. ఓకే ప్లాటినం తో ఒక రాడ్ ని మెజర్ చేసి ఆఫ్టర్ దట్ ఓకే ఇన్ నియర్లీ 1800s so all the most of the countries agreed to take this length as their standard length. ఈ లెంత్ ని స్టాండర్డ్ లెంత్ గా తీసుకొని ఓకే అండ్ దే హావ్ డిస్ట్రిబ్యూటెడ్ మెనీ రాడ్స్ ఆఫ్ దిస్ రెప్లికా. ఓకే ఈ రాడ్ యొక్క రెప్లికాస్ ని డిఫరెంట్ టైప్స్ గా మేక్ చేసి మోస్ట్లీ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్లాటినం ఇరీడియం అలాయ్. ఓకే ప్లాటినం తో ఇరీడియం తో చేసిన ఒక అలాయ్ మెటీరియల్ తోటి ఓకే యూజింగ్ ప్లాటినం ఇరీడియం అలాయ్ మెటీరియల్ దే హావ్ మేడ్ ఎ రాడ్ అండ్ దే హావ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్ టు మెనీ కంట్రీస్. చాలా కంట్రీస్ కి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఫ్రమ్ దట్ రెప్లికాస్ దే హావ్ మేడ్ డిఫరెంట్ స్కేల్స్ అండ్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీవేర్. ఓకే అర్థమైందా? సో లైక్ దట్ మీటర్ వాస్ డిఫైన్డ్. కానీ దిస్ మీటర్ వాస్ యాక్సెప్టెడ్ బై ఆల్మోస్ట్ ఎవ్రీవన్. ఓకే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసింది. ఓకే అండ్ ఈ మీటర్ అనేది అందరూ యాక్సెప్ట్ చేసింది బాగానే ఉంది కానీ సైంటిస్ట్ ఈ డిఫైన్ చేయడానికి దేవర్ నో పర్టికులర్ రీజన్. ఓకే సపోజ్ పోల్ టు ఈక్వేటర్ లెంత్ అంటే ప్రతిసారి మెజర్ చేయడం పాసిబుల్ అవ్వదు. అండ్ స్టాండర్డ్ గా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పోల్ టు ఈక్వేటర్ డిస్టెన్స్ అనేది ఒక స్టాండర్డ్ వాల్యూ కాదు. సో ఆఫ్టర్ దట్ వాట్ దే హావ్ డన్ ఇస్ దే ట్రై టు గెట్ స్టాండర్డ్ డెఫినేషన్ ఫర్ మీటర్. మీటర్ కి ఒక స్టాండర్డ్ డెఫినేషన్ తీసుకురావాలి అనుకుంటున్నారు. ఓకే డూయింగ్ ఫ్యూ మోర్ రీసెర్చ్. ఓకే సో దే హావ్ ఫౌండ్ దట్ we know the wavelength. ఓకే ఏదైనా ఒక మెటీరియల్ యొక్క వేవ్ లెంత్ ని కన్సిడర్ చేసుకుంటూ మీటర్ ని డిఫైన్ చేద్దాం అనుకున్నారు. దే ట్రై టు డిఫైన్ ద మీటర్ విత్ కన్సిడరింగ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎనీ మెటీరియల్. కానీ we know that wavelength of a material also can change. ఓకే సో దే హావ్ సర్చ్డ్ మెనీ మెటీరియల్స్. దాంట్లో ఒక చిన్న మెటీరియల్ దొరికింది whose wavelength is very negligible. ఓకే చాలా మైన్యూట్ వేవ్ లెంత్ వస్తుంది. ఓకే డిఫరెన్స్ వస్తుంది విచ్ ఇస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఓకే అలాంటి మెటీరియల్ ఏంటంటే క్రిప్టాన్. ఓకే సో క్రిప్టాన్ 86 అనే ఒక మెటీరియల్ ని ఓకే దే హావ్ కన్సిడర్డ్ దిస్ మెటీరియల్. ఓకే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఈ క్రిప్టాన్ 86 అనే మెటీరియల్ ఇట్ డజంట్ చేంజ్ దిస్ వేవ్ లెంత్. నౌ ద మీటర్ వాస్ డిఫైన్డ్ యాజ్
the wavelength of light which is coming from this krypton 86 atom. Okay, wavelength of light coming from krypton 86 atom, okay, which is 1659 16,59,763.7 times of the wavelength of light which is coming from the krypton 86 atom. Okay, krypton 86 atom నుంచి వచ్చే 16,59,763.73 times wavelength. Okay, ఇన్ని టైమ్స్ దాని wavelength krypton 86 అనే atom నుంచి వచ్చే లైట్ యొక్క wavelength కి మనం ఇన్ని టైమ్స్ కనుక చేస్తే then that length is considered to be as 1 meter. దాన్ని మనం 1 meter అనుకుంటాం. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ ఫర్దర్ ఆన్, ఓకే, నియర్లీ 1900s time లో అగైన్ దిస్ డెఫినేషన్ వాజ్ రీడిఫైన్. దీన్ని మళ్ళీ రీడిఫైన్ చేశారు, ఎందుకంటే దీనికన్నా ఇంకో బెటర్ వన్ కావాలి కాబట్టి. ఓకే, దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద వేవ్ ద స్పీడ్ ఆర్ ద డిస్టెన్స్ కవర్డ్ బై లైట్, distance covered by light in 1 by okay, this is considered to be the standard definition of a meter. Okay, మీటర్ యొక్క స్టాండర్డ్ డెఫినేషన్ ఏంటంటే ద డిస్టెన్స్ కవర్డ్ బై లైట్ ఇన్ 1 by 299,792,458 పార్ట్ ఆఫ్ ఎ సెకండ్ ఇన్ వాక్యూమ్. వాక్యూమ్ లోని 1 by 299,792,458 పార్ట్ ఆఫ్ ఎ సెకండ్ లో ని మనం మీటర్ అంటాం. ఓకే, లైట్ వి నో whenever we have on it will be moving with a particular speed. ఓకే, ఎంత స్పీడ్ లో వెళ్తున్న లైట్ 1 by this much part of a second లో ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుందో ఆ డిస్టెన్స్ ని we call it as a meter. Now this is only considered as the standard distance for the meter or standard length for the meter. Okay, this is the standard definition for the meter. Clear? అర్థమైంది కదా? So this was considered to be meter. ఈ మీటర్ ని ఫర్దర్ గా using our decimals they have divided into many units. Okay, చాలా యూనిట్స్ లా డివైడ్ చేశారు. Okay, దాంట్లోని ఫస్ట్ యూనిట్ is centimeter. Okay, centimeter means 1 by 100 part of meter. మీటర్ లోని 1 by 100 పార్ట్ ని మనం సెంటీమీటర్. అలానే మిల్లీమీటర్ which is 1 by 1000 part of a meter. Okay, centimeter అంటే 1 by 100 part of a meter, millimeter 1 by 1000 part of a meter. Next, kilometer. Kilometer is how much mark? It is 1000 meters. 1000 meters ని మనం ఒక కిలోమీటర్ అంటాం. ఓకే, ఇలానే డెసి, డెకా, హెక్టా, కిలో, మెగా, ఓకే, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ యూనిట్స్ ని మనం మెజర్ చేసుకుంటాం. దాంట్లో మెయిన్ వన్ ఈ సెంటీమీటర్, మిల్లీమీటర్, కిలోమీటర్ అండ్ మీటర్స్. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. అండ్ ఇంకొన్ని యూనిట్స్ కూడా ఉంటాయి. దేర్ ఆర్ సమ్ మోర్ యూనిట్స్ విచ్ ఆర్ మెయిన్లీ డిఫైన్డ్ ఫర్ మీటర్స్. మీటర్స్ యొక్క మెయిన్లీ డిఫైన్ చేసి దాంట్లో ఫస్ట్ థింగ్ ఈస్ ఇంచ్. ఓకే, హౌ మచ్ ఈజ్ అన్ ఇంచ్? ఒక ఇంచ్ అంటే ఎంత? 1 inch is nothing but so 1 inch will be equal to 25.4 millimeters. 25.4 millimeters ని మనం 1 inch అంటాం. ఓకే, that is considered to be 1 inch. ఇంకో యూనిట్ ఏంటంటే ఫుట్. Okay, other unit is foot. Okay, 1 foot will be equal to 12 inches. One foot and 12 inches. 1 foot will be equal to 12 inches, or 1 foot can be defined as 0.305 meters. Okay. Okay, next one is 1 yard. 1 yard kuda తీసుకుంటాం, which is one more unit. 1 yard will be equal to 3 feet. 3 feet ని కలిపి మనం 1 yard అనుకుంటాం. Okay, the combination of 3 feet is called as 1 yard.
Okay, or 1 yard can be also taken as 0.9144 meters. Okay, 0.9144 meters or 0.915 meters laga తీసుకోవచ్చు. Okay, that is 1 yard. Next, ఇంకో మేజర్ యూనిట్ వస్తుంది which is 1 mile. Okay, 1 mile. Okay, mile is also a measured unit of length. Okay, మనం mostly kilometers లో measure చేస్తుంటే some western countries they will be using miles ని measure చేసుకుంటారు. 1 mile will be equal to 1.609 kilometers. Okay, 1 mile 1.609 kilometers ki equal to, or which is 5280 feet. 5280 feet ki equal ga untadi 1 mile. And last one nautical mile. Okay, 1 nautical mile. Nautical mile is mainly used to measure the distances in oceans or seas. Okay, మనం ఇక్కడ రోడ్ మీద అయితే డైరెక్ట్ గా లెంత్ మెజర్ చేసుకోవచ్చు, కానీ సీస్ అండ్ ఓషన్స్ మీద ఎలా మెజర్ చేస్తాం? దే విల్ బి మెజరింగ్ యూజింగ్ నాటికల్ మైల్స్. ఓకే, నాటికల్ మైల్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ ఇది ఎట్ ఈక్వేటర్ కదా, సో ఇఫ్ వి నో ఆల్ ద లాటిట్యూడ్స్, ఓకే మనకు అన్ని లాటిట్యూడ్స్ తెలుసు కదా, సో దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి 0 degrees latitude అండ్ పోల్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి 90 degrees latitude. ఇలా 90 డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, 90 latitudes are there. The distance between one latitude, okay, distance between these two latitudes, any two latitudes madhyala distance, the distance between any two latitudes is considered to be 1 nautical mile. The distance between any two latitudes is 1 nautical mile. Okay, and 1 nautical mile will be equal to approximately 1.8. Okay, it is 1.852 kilometers. Clear? Ardhamainda? So these are some of the conversion units for distance. Okay, it is some of the units for distance. Hope you have understood this distance. Okay, so the distance is nothing but the actual path covered by a body, and its SI unit is meter. Then SI unit entamma meter. Okay, and what is 1 meter? 1 meter is nothing but the distance traveled by light in 1/299,792,458th part of a second in space or vacuum అనొచ్చు. ఓకే, ఇన్ని పార్ట్ ఆఫ్ ఎ సెకండ్ అన్న, మరి సెకండ్ అంటే ఎంత? సో దట్ వన్ విల్ ట్రై టు డిస్కస్ టుమారో. Hope you have understood this part. So remaining we'll discuss tomorrow.